లెవిథియన్ పాము. సో, ఈ మిస్టరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు నిజంగా ఈ పాము ఉందా? సైంటిస్టులు ఏం చెప్తున్నారు? సో, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, కొత్తవారు చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోతాం. బైబిల్లో ఈ లెవిథియన్ అనేది చాలా పురాణాలు అయితే మహాసముద్రంలో ఒక రాక్షసి అంటారు. అండ్ అంతేకాదు అతిపెద్ద సర్పం నాగు అని కూడా అంటారు. సో, 3 ప్రదేశాల్లో అయితే కనిపిస్తుంది. ఇది యోబు 41లో అయితే లెవిథియన్ అనేది మంటలు ఉగ్గించే ఎవరు కనిపెట్టబడలేని శక్తివంతమైన సముద్ర జీవి అంటారు. మళ్ళీ యెషయా 2:27 అండ్ 1 స్టేట్మెంట్లో కూడా ఈ లెవిథియన్ను ఒక మెలికలు తిరిగే నాగు అయితే పేర్కొన్నారు. దాన్ని దేవుడు నాశనం చేస్తాడనేది వాళ్ళ నమ్మకం. ఇంకా కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది. ఇది 74:14 స్టేట్మెంట్లో అయితే ఉంటుంది. ఇది బహుముఖాల సముద్ర రాక్షసిగా ఉండి దైవశక్తితో నాశనమయ్యే జీవిగా అయితే ఉంటుంది. సో, ఇక దీని సముద్ర రహస్య ప్రాణి అంటారు. కొందరు శాస్త్రవేత్తలు లెవిథియన్ అయితే ప్రాచీన సముద్ర మృగాలు ఏవైతే ఉన్నాయో మోససార్ లేదా మొగలోడన్ సార్కులతో అయితే వీటిని పోలుస్తారు. సముద్ర గర్భంలో ఇంకా తెలియని జీవులు ఉండొచ్చు అని అయితే ఇంకా నమ్ముతారు. సో, భూమిపై ఇంతకుముందు టైటానోబోవా అనే 40 అడుగుల పొడవైన పాము ఉండేది. సో, దీన్ని కొంతమంది పరిశోధకులు కూడా ఇంకా ఎలాంటి భారీ పాములు చాలా ఉన్నాయని అయితే అడుగంటికి పోయి ప్రాంతాలు ఉండొచ్చు అని అయితే భావిస్తున్నారు సైంటిస్టులు కూడా. ఎందుకంటే ఇలాంటి పాములు కూడా ఇంకా జీవిస్తున్నాయి. ఇవి సముద్ర లోతుల్లో లెవిథియన్ దాదాపు 80% పైగా ప్రాంతాలను ఇంకా తెలియని రహస్యంగా అయితే ఉన్నాయి సముద్ర గర్భంలో. కొన్నిసార్లు గుర్తించబడిన అజ్ఞాత ధ్వనుల ద్వారా అయితే సోలార్ తరంగాలు ఉంటాయి కదా, వేవ్స్, వాటి ద్వారా రహస్యాలను మరింత ఇంట్రెస్టింగ్ అయితే మార్చాయి. అసలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఈ లెవిథియన్ పాము రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు చాలా థియరీస్ ఉన్నాయి. వివిధ కోణాల్లో ఉన్నాయి. ఇవి బైబిలికల్ ప్రాణి అని, క్రిప్టో జువాలజీ జీవి అని, ఒక భౌతిక సత్యం అని అయితే అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. సో, శాస్త్రవేత్తలు అయితే లెవిథియన్ను ముమ్మత్తు సముద్ర జీవులతో పోలుస్తారు. ముఖ్యంగా మోససార్, మొగలోడన్. సో, ఇలాంటి సముద్ర మృగాలతో అయితే పోలిస్తారు. జంతు శాస్త్రవేత్తలు అయితే భూతానికి చెందిన టైటానోబోవా అనే 40 అడుగుల పొడవైన భారీ పామును కనుగొన్నారు. ఇది దాదాపు 60 మిలియన్ల సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికాలో జీవించింది. ఇక సముద్ర గర్భ పరిశోధనలు కూడా చాలా జరిగినాయి. సో, 1990లో వచ్చేసి బ్లూప్ అనే ఒక అజ్ఞాత శబ్దం గుర్తించబడింది. దీన్ని కొందరు విలాసమైన సముద్ర జీవి ఉనికిగా అయితే భావించారు. కానీ ఆ తర్వాత ఇది మంచు ధ్వనిగా అయితే నిర్ధారించారు. సోనార్ పరికరాలు ఉపయోగించి మరికొన్ని రహస్య జీవులు తెలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక క్రిప్టో జువాలజీ కోణం అయితే రహస్యమైన సముద్ర సర్పం అనేది చెప్తారు. కొన్ని దేశాల్లో నాగమాత, కడ్డీ అండ్ నెస్సీ ఇలాంటి భారీ జలచర సర్పాలను చూసామని ప్రజలు చెప్తూ ఉంటారు. అయితే ఇవి నిజమైనవా లేక మన మైండ్కి ఊహాగానాలు అనే విషయాల్లో ఇంకా శాస్త్రీయ ఆధారాలు ఎటువంటి ఏమీ లేవు. ఇక లెవిథియన్ పాముకు జలతత్వ దేవతలుగా భావించే ప్రాచీన కథలు అయితే ఉన్నాయి. చాలా పూర్వపు కథలు ఉన్నాయి. బైబిల్లో లెవిథియన్ ఒక ఆధ్యాత్మిక ఉపమానం అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉండదు. ఇక భవిష్యత్తు పరిశోధనలు కూడా జరుగుతాయి. ఏంటంటే రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ తెలిసి ఉంటుంది కదా, డీప్ సీ డ్రోన్స్ ద్వారా అయితే సముద్ర గర్భాన్ని గమనించేందుకు అయితే ప్రయత్నిస్తారు. సో, ఇక అధునాతన డీప్ సీ సోనార్ మ్యాపింగ్ అండ్ వీటి ద్వారా ఇంకా తెలియని జీవులు కూడా ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ లెవిథియన్ పాము ఒక భౌతిక జీవి అనే ధృవీకరణ శాస్త్రవేత్తలకు అయితే లేదు. ఇది మిథాలజీ, ప్రజల ఊహలు అండ్ సముద్ర గర్భం నుంచి వచ్చే కొన్ని శబ్దాల వల్ల కావచ్చు. అయితే సముద్ర లోతుల్లో ఇంకా జరగని ఇంకా రహస్య జీవులు ఉండే అవకాశాన్ని అయితే శాస్త్రవేత్తలు పూర్తిగా అయితే విస్మరించలేదు. సో, ఇంక ఇది నిజంగా ఉందా అంటే ప్రస్తుత శాస్త్రీయ ఆధారాల ప్రకారం లెవిథియన్ అనేది ఒక పెద్ద సముద్ర సర్పం. సో, లేదా మనం అనుకుంటాం కదా పాము అని, అది కూడా మంటలు కక్కే పాము అని. సో, ఈ పురాణాలు, మిథాలజీ అండ్ ఈ 2 ప్రస్తావనలు అయితే ఉన్నది ఈ కథ అయితే. ఇంక ఇది ఒక భయంకరమైన అదుపు చేయలేని సముద్ర సర్పం అని కూడా వర్ణించబడింది. అయితే ఇది ప్రకృతిలో అసలు లేని పురాణపు ప్రాణి, ఇంకా మతపరమైన ఉపమానం అయ్యే అవకాశం అయితే ఉంటుందని అయితే కొంతమంది అంటారు. ఇక ప్రాచీన జీవశాస్త్ర ప్రకారం ఇక ఈ టైటానోబోవా 60 మిలియన్ల ఏళ్ల క్రితం అయితే భూమి మీద ఉండేదని అయితే నమ్ముతారు. సో, ఇక అయ్యే కాదు ఇంకా చెప్పిన జీవులు కూడా అలాగే ఉన్నాయని అయితే చెప్తారు. సో, ఆఖరికి ఇది నిజమా కాదనేది ఏవైనా భారీ అపరిచిత సముద్ర జీవులు ఉండే అవకాశం అయితే ఉంది. కానీ అది లెవిథియన్ అనే పేరుతో చెప్పబడిన రాక్షస పాము ఇంకా సర్పం నిజమైనదని నిర్ధారించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. ఇప్పటివరకు ఎటువంటి ఆనవాళ్ళు, అస్థిపంజరాలు కూడా స్పష్టమైన వీడియోలు కూడా దొరకలేదు.
ఇక లెవిథియన్ గురించి పురాణాలు ఇంకా కొన్ని కల్పించిన కథలు సముద్రంలోని అజ్ఞాతంలో కలిసిపోయిన ఒక రహస్య జీవిగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయి. అయితే శాస్త్రీయంగా ఇది ఇప్పటివరకు నిరూపితమైనది కాదు, కానీ సముద్రం ఇంకా పూర్తిగా అన్వేషించబడిన కారణంగా భవిష్యత్తులో ఇటువంటి పెద్ద సముద్ర జీవులు కనిపిస్తాయో తెలియదు. సో ఇది దీని గురించి మిస్టరీ థీరీస్. అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.